ఏ కులమైనా ఏ మతమైనా ఐక్యమత్యం అనేది లేకపోతే ఆ కులం అంతరించిపోతుంది. ముఖ్యంగా మీ కులాలలో ఎదిగే వాళ్ళను ప్రోత్సహించండి. ఓటేయటం నేర్చుకోండి. ఓటేసే కాడ ఓట్లేయకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే ఏం లాభం ఉంటుంది? ఒక్క కౌన్సిలర్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. అటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. ఐక్యమత్యం మాత్రం శూన్యం. 300 రూపాయలకు 500 రూపాయలకు కకృతి పడతారు. ఇంకొక విషయం ఏంటంటే, పోటీ చేసినటువంటి వాళ్లకు ఓటేయడం రానప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా వృధానే. మిమ్మల్ని అందుకనే లెక్క పెట్టకుండా అన్ని పార్టీలు పక్కన పెడుతున్నాయి. యాదగిరి రాజయోగి.